అను వంట చేయవే ఈరోజు. ఏంటి దాన్ని వండమంట? ప్రతిరోజు దాన్ని వంట తినలేక సత్యనారాయణ బాబు. నువ్వు వండు మంచిగా చికెన్ ఫ్రై చేయి. అమ్మా మటన్ కర్రీ ఉండే నా గురించి. అదే నాకైతే కీమా. ఏంటి మీ అందరికి నేనే వంట చేసి పెట్టాలా? వెళ్ళి వంట చేసుకుని తినండి మీరు అందరూ. నడు అందరం వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుందాం. చూద్దురు నడండి. అన్ని ఈ రోజే వండాలా? అన్ని ఈ రోజే వండాలి. నాకైతే చికెన్ ఫ్రై చేసి పెట్టు. ఎలానో మా యూట్యూబ్ వ్యూవర్స్ కి కూడా ఈ రోజు మనం ఏమేమి స్పెషల్స్ వండుకుంటున్నామో ఎలా చేస్తామో చూపియాలి. చికెన్ ఫ్రై అన్నాడండి పద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కజిన్స్ గోలా. ఈ రోజు నేను చేసే రచ్చంతా మీరు చూసేయండి. ఏంటి ఈ రోజు మా మమ్మీ మేము అడిగిన రెసిపీస్ అన్ని చేస్తుంది. సో మాతో పాటు మీరు కూడా చూడండి. అమ్మ ఏమేమి వండుతున్నావు మా గురించి చెప్పు. మీ గురించి చేసిన వెరైటీ మటన్ కైమా, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, పిల్లలకేమో పప్పు తోటకూర. ముక్కలు పెట్టవా? పిల్లలు కదా అప్పుడే తినలేరు కదా, ఆకుకూరే మంచిది. రైస్ రైస్ మన అందరికి బిర్యానీ. బిర్యానీ మీ ఇష్టమైన చేసి ఈ రోజు మేము రచ్చ రచ్చ చేసేస్తున్నాం. మా మమ్మీ సూపర్ అంటే సూపర్ గా చేస్తుంది. అసలు చూడండి అమ్మ ఎలా చేస్తుందో మీరు కూడా చూసేయండి. మీరు కూడా తర్వాత ట్రై చేసి మీరు కూడా చూడండి. నేను ఎలా ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. కైమా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం. పెట్టుకున్నాక కొంచెం పసుపు పొయ్యి మీద పెట్టి కొత్త పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్త పసుపు వేసి మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి మసాలా మనం తయారు చేసుకుని పెట్టుకునేది తయారు చేసి పెట్టుకున్న తర్వాత పచ్చిది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కైమా కూర. ఈ లోపు ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు అనమాట. అదే మన హ్యాపీగాడు కూర ఇప్పుడు వేస్తున్నా. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మసాలా ముద్ద వేసా, కారం వేసాను, పసుపు వేసా. కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో పెడితే కొంచెం మెత్తగా ఉడుకుతుందని కుక్కర్లో పెడుతున్నాను. ఇప్పుడు విజిల్ వేయించిన తర్వాత అప్పుడు కొంచెం దించిన తర్వాత తయారైపోయిన తర్వాత మసాలా పొడి వేస్తా. మెత్తగా ఉంది. చెప్పాను మెత్తగా సాఫ్ట్ గా ఉన్నాయి. అసలు గ్రైండర్లో మెత్తగా ఆడుకుంటే గారి బాగుంటుంది. ఆయిల్ కూడా పెద్దగా తీసుకోలేదు. ఏం ఆయిల్ వాడతావు? సన్ఫ్లవర్. కూర ఎంతవరకు వచ్చిందండి? రాజార్గుడి వరకు వచ్చింది. ఎంతవరకు వచ్చిందండి? రా చూడవేను. ఇదిగో శుభ్రంగా ముందు మటన్ కడిగాను. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత నీ మామ పర్రి హను విజిల్ పెడుతున్నాను. మటన్ కర్రీ ఒక 5-6 విజిల్ వచ్చిన తర్వాత కట్టి ఆన్ చేసే గ్యాస్ ఆఫ్ చేసే అన్నపై ఆన్ చేసే అన్న. అమ్మ మటన్లోకి మసాలా నూరుమంది. అంటే మసాలా అంటే పౌడర్. అమ్మ మటన్ మసాలా అవేమి వాడదు కదా. కొంచెము దాల్చిన చెక్క, అంటే ఒక హాఫ్ కేజీకి ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచీ, ఓకే, ఒక 4 ఏమో క్లోవ్స్, ఒక 4 క్లోవ్స్ సరిపోతాయి. ఒక ఇంచ్ వరకు చెక్క. ఈ 3 దంచుకొని చక్కగా మిక్సీలో అవ్వదు. ఇది పౌడర్ అవ్వదు ఎందుకంటే చాలా కొంచెం క్వాంటిటీ. నేను గణేష్ కలిసి ఒక ప్రాంక్ ప్లాన్ చేసాం. ఎలా అయినా మావేని రెచ్చగొట్టి అత్తయ్యని తిట్టియాలని. కానీ ఆ రివర్స్ ప్రాంక్ మా మీద తగిలింది. వీడియో కావాలంటే వీడియోలు నీట్ గా రెడీ అయ్యి కూర్చొని వీడియోలు చేస్తుంది ఇందాక నుంచి. ఏంటి డాడీ ఏం అనకుండా వచ్చేసారు? అక్కడ అమ్మ వీడియోలు వేసుకుంటుంటే మాకు ఆకలేస్తుంది. ఏమన్నాడు రా మీ సేవలు చేస్తావు ఏంటి? నువ్వు మీ ఆవిడ చేస్తుంది, నువ్వు చేస్తున్నావు. టిక్ టాక్ లు వీడియో కాన్ఫరెన్స్ చేసుకుంటున్నారు, పిల్లలు చేసుకుంటున్నారు. అది మీకు చేత తప్ప ఏంటి? అది మీరు కూడా వీడియోలు వేస్తారా? తీయొచ్చు ముసలు తీసుకుంటారు. మీకు ఎంతకే ఉంది.
అది వ్యాపారం నాకు ఆకలేస్తుంది. ఆకలిస్తే టైం పెట్టేయండి, మార్కెట్కి వెళ్ళి తెచ్చాగా. కంగారు పడకండి, మీకు అది ఐటమ్ కావాలి, కంగారు పడకండి ఇద్దరు. ఓకే, అర్థమైందా? అది చేస్తే రాయించండి. అది అది ఇంకే మేము అనుకున్న ప్రాంక్ మా మీదనే రివర్స్ అయిందనమాట. క్లైమేట్ అయితే ఫుల్ చల్లగా ఉండే, అట్ ద సేమ్ టైం అత్య వేడి వేడిగా వంటలు అబ్బా గుమగుమలాడించేసింది. హాయ్ సే హాయ్ కుచి సే హాయ్ హాయ్ చెప్పు, హనీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ పలావులు ఒక మసాలా, పలవలోకి మొగ్గ, దాసిన చెక్క, లవంగికాయ, యాలకులు, లాలికులు, మరాఠీ మొక్క, అమ్మా ఉండే. అమ్మా నాకు ఏది బాగా ఇష్టం చెప్పు. చిన్నప్పుడు బాగా నువ్వు అన్ని తిన్నావు, ఏది బాగలేదు. ఏది బాగలేదా? ఒకటేనా? అన్నయ్య తినేవాడు కాదు, అదే అలవాటు. కొట్టేసేదానివే? అసలు చేపల కూర కొట్టేసేదాన్ని. అసలు చేపల కూర అస్సలు ముట్టుకోడు, మటన్ ముట్టుకోడు. ఇప్పుడు అలవాటు ఉంది ఏది తింటారు. అంతే. అన్ని పలావ్ అయితే సూపర్ అమ్మ, నాకు ఇప్పటికే కానీ ఆనపకాయ కూర అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆనపకాయ పప్పు, ఆనపకాయ ఇగురు, ఆనపకాయ ఏపిడి, ఆనపకాయ మరి కాడలు ఎట్టుకుంటే వాళ్ళం కాయలు సండే కదా ఫ్రీ ఖాళీ. ఇంకా 6 రోజుల్లో ఏదో ఒక రోజు పప్పు ఉండేది, ఆ పప్పులో కూడా ఆనపకాయ వేసేది. అనపకాయ కూరే కాదు వేరేదన్నా. నువ్వు ఏదైనా ఇష్టపడి తినేసేదాను, అందుకే తినేవాడు. నేను గుడ్ గర్ల్ కదమ్మా. ఇప్పుడు పచ్చిమిరకాయలు తీసిరా, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. మా భాషలో తినబోదంటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పిల్లలకి పప్పు ఆకుకూర డైలీ ఎవరైనా సరే పిల్లలకి పప్పు ఆకుకూర వేసి పెట్టండి. హెల్త్ బాగుంటారు పిల్లలు, హెల్దీగా ఉంటారు. ఈ సైడ్ ప్రాబ్లమ్స్ అవి రావు. ఆకుకూర వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అమ్మ మటన్ అయిపోయిందా? మటన్ అయిపోయిందమ్మా, అక్కడ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? బిర్యానీ చేస్తున్నా, పలావ్. పలావ్ మసాలా సరుకులు వేసినట్టున్నాగా. దాసిన చెక్క, లవంగి మొగ్గ, అల్లం, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. వాటర్ బియ్యం కొలుచుకొని వాటర్కి 2 వేస్తే బాగుంటాయి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటరా? గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్. సో ఉప్పు అది చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వేయండి, సాల్ట్ వద్దు, ఉప్పు టేస్ట్ వస్తుంది. సాల్ట్ వద్దు, కల్లుప్పు వేయాలి. కల్లుప్పు వేస్తేనే టేస్ట్. బియ్యం కూడా ఫస్ట్ నానబెట్టి వండించుకోకండి, అప్పటికప్పుడు కడుక్కొని వేసుకుంటేనే దాన్ని రుచి. చాలా మంది కడిగి ముందు ఉంచుతారు, అలా ఉంచొద్దు అసలు. అవి కడిగేసిన బియ్యం బాగుంటుంది. అంటే దీనికి ముందు కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకోవద్దు, అప్పటికప్పుడే కడిగి వేసుకోవాలి. ఏది తిరుగుతుంది రౌండ్ రౌండ్. ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినాయి. మాకైతే స్మెల్తో అత్తయ్య గుమగుమలాడించేస్తుంది. ఇల్లంతా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు అత్తయ్య సర్వ్ చేసేదా, ఎప్పుడు తిందామా అని. యమ్మీ యమ్మీ. ఆహా, మేమైతే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తిన్నాము. ఒక్కొక్కటి అద్దిరిపోయింది. మీకు ఎలా అనిపించింది మా ఈ వీడియో? కమెంట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కజిన్స్ గోలా.